ఏంటక్కా ఈ బియ్యంతోని నువ్వు స్వయంగా నువ్వే వండాలి. ఏంటి నేను వండాలా? నాకు వండటం రాదు. నేను వంట చేయలేను. అక్క నువ్వు అలా అంటే ఎలా అక్క? నువ్వు నీ చేతులతో వంట చేయాలని చెప్పారు కదా, అది కూడా సాంప్రదాయబద్ధంగా అని. అంటే ఏం చేయాలి? ఇలా రాక నీకు చూపిస్తేనే అర్థమవుతుంది, నేను చెప్తే కాదు అని అంటూ వెంటనే అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. ఇదిగో దీని మీద నువ్వు స్వీట్ చేయాలక్క, వడి బియ్యంతో. నాకు రాదు, నేను చేయను. రాదు అని అంటే ఎలా అక్క? నువ్వే కదా చేస్తానని చెప్పావు అనే విధంగా చామంతి ఈ విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే రోజా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇదిగో అక్క, ఈ బియ్యాన్ని ముందుగా నువ్వు కడగాలి పద అనే విధంగా అంటూ వెంటనే ఒక పక్కకు తీసుకెళ్ళిపోతుంది. కడగక్క, బాగా కడగాలి, బాగా రాయి అనే విధంగా అంటూ వెంటనే రోజా చేతులు పట్టుకొని అలా కడిగిపిస్తూ ఉంటుంది చామంతి. ఇదిగో ఇక్కడే ఇక్కడే కూర్చొని నువ్వు వంట చేయాలి. ఉండు, ఇలా కూర్చో. నాకు రాదు, నువ్వు వంట చేయి. నేను చేయకూడదు కదక్క, నువ్వే చేయాలి. నేను ఎలా చేస్తాను చెప్పు అనే విధంగా అంటూ వెంటనే కట్టెలు తీసుకొని వచ్చి అక్కడ వేయగానే ఇదిగో ఏం లేదక్క, ఒక్క అగ్గిపిల్లతో ఆంటిస్తే సరిపోతుంది అనే విధంగా చెప్పగానే వెంటనే అక్కిని ఆన్ చేయగానే అప్పుడు వెంటనే ఒక్క నిమిషం అక్క, అలా కాదు అనే విధంగా అంటూ వెంటనే కుండను తీసుకొని వచ్చి రోజా చేతిలో పెట్టగానే రోజా ఆ కుండను అలానే చూస్తూ ఉంటుంది. ఇప్పుడు కానివ్వక్క అని అనగానే వెంటనే ఇక రోజా మాత్రం ఆ కుండను పొయ్యి మీద పెడుతుంది. ముందు వంటను వెలిగించాలక్క, వంటను వెలిగించకుండా ఉంటే అది ఎలా ఉడుకుతుంది అని అనగానే ఇక వెంటనే ఊదడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలా కాదు, సరిగా ఊదక్క అని అనగానే వెంటనే ఎంతో ఇబ్బందిగా రోజా అలా మంట రాగానే వెంటనే ఇదిగో ఒక ఇందులో ఉన్నవి ఆ పాలలో వేసి అనే విధంగా చెప్పగానే వెంటనే అలా వేస్తూ ఉండగా చెయ్యి కాలుతుంది. అయ్యో ఏమైందక్క, ఇలా ఇవ్వు, అక్కర్లేదు, నువ్వు చూడాల్సిన అవసరం లేదు అని అంటూ వడి బియ్యాన్ని వెంటనే ఇక పాలల్లో మొత్తం కూడా వేస్తుంది. ఇక అప్పుడు వెంటనే మొత్తం కలవగానే ఎంతో బాగా స్మెల్ వస్తుంది కదక్క, ఇదిగో అలాగే ఈ ఇలాచిని పొడిని కూడా వేసేయక్క అనే విధంగా చెప్పగానే వెంటనే ఇక ఇలాచి పౌడర్ వేయగానే ఒక్క నిమిషం అక్క, అది చాలా కాలిపోతుంది, ఉండు అనే విధంగా అంటూ వెంటనే ఇక క్లాత్ని తీసుకుని రావడానికి అక్కడి నుండి వెళ్తూ ఉండగా ఇక అదంతా కూడా దీక్ష దూరం నుండి చూస్తుంది. ఇక వెంటనే దీక్ష త్వరగా వచ్చి అందులో సాల్ట్ కలిపేసి వెళ్ళిపోతూ ఉండగా ఒక్కసారిగా చేయి తగిలి క్రింద పడగానే ఆ గాజు ముక్కలైపోతుంది. ఇక గబగబా పరిగెత్తుకుంటూ అక్కడి నుండి దీక్ష వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే ఆ స్వీట్ అంతా కూడా బౌల్స్లో వేసుకుని వస్తూ ఉంటారు. అందరూ ఎదురు చూస్తూ ఉండగా ఏంటి నేనే మొయ్యాలా, ఇదిగో నువ్వు మొయ్ అని అంటూ ఇవ్వగానే ఇక అందరికీ కూడా స్వీట్ని ఇస్తూ ఉంటుంది. ఇక అందరూ స్వీట్ తిని ఏంటి రమాదేవి, స్వీట్ తీయగా ఉండాలి కానీ ఉప్పగా ఉందేంటి, ఏంటి ఉప్పగా ఉందా అని అనగానే అవును రామాదేవి చాలా ఉప్పగా ఉంది అనే విధంగా చెప్పగానే ఇక కోపంగా అందరూ చూస్తూ ఉంటారు. ఉప్పగా ఉండడం ఏంటి, కావాలంటే టేస్ట్ చూస్తే మీకే అర్థమవుతుంది అని ఈ విధంగా చెప్పగానే అవును ఏంటి రోజా ఇలా చేసావేంటమ్మా, చక్కెరకి బదులు ఉప్పేసావేంటి, నేను చక్కెర వేశాను, భలే కోడల్ని తెచ్చుకున్నాం. అయినా కోడలంటే అన్నిట్లో ఆరితేరి ఉండాలి కానీ ఇలా ఏంటో అసలు ఇలాంటి కోడలు తెచ్చుకున్నాం. మీరు కాస్త మాటలు జాగ్రత్తగా మాట్లాడండి. ఏంటి రమాదేవి మీ కోడలేంటి అలా కోపంగా మీదికి వస్తుంది ఏంటి, తను చేసింది తప్పు, అయినా ఇలాంటివి మాకు ఎలా పెడుతుంది, ఇంటికి పిలిచి ఇలాంటి ఉప్పున్న స్వీట్ పెడతారా, ఇది మాకు అగౌరవపరిచినట్టే, పెట్టకుండా ఉండడమైనా మంచిది. ఇలాంటి స్వీట్ తిని మా నోరంతా కూడా ఉప్పైపోయింది. చా ఇంటికి పిలిచి ఇలా చేస్తారా అని అంటూ అలా వెళ్తూ ఉండగా ఆగండి అమ్మ, జరిగిపోయిందేదో జరిగిపోయింది కానీ అయినా ఈ ఇంటి యువరాని ఎలాగో తను పనులు చేయదు, ఏదో అలా చేసింది, సరేలే వాళ్ళు చాలా బాధపడ్డారు కాబట్టి సారీ చెప్పు. ఏంటి నేను సారీ చెప్పడమా, సరే నువ్వు చెప్పకు, నీ తరపున నేను చెప్తాను
ఎందుకు రోజా అమ్మతో చెప్పించడం, నువ్వే చెప్పొచ్చు కదా సారీ అని అనగానే వెంటనే సరేలే అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక అప్పుడే కోపంగా వచ్చి చెంపచెడలమని పీకుతుంది. ఇదంతా నీ వల్లే జరిగింది. అసలు నేనేం చేశానక్క? మరి నువ్వే కదా, నీ ఆధ్వర్యంలోనే కదా నేను స్వీట్ చేశాను, నువ్వు ఉప్పెప్పుడు కలిపావు అని విధంగా అంటూ కొడుతూ ఉండగా అప్పుడే ప్రేమ్ వచ్చి ఎందుకు తన మీద చేయి చేసుకుంటున్నావు, నువ్వు వదిన వల్ల విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది, నా ముందు తక్కువ అయిపోకు, ఇంకెప్పుడు కూడా చామంతిపై చేయి చేసుకుంటే బాగోదు, అర్థమవుతుంది కదా అని విధంగా అంటూ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఇక రోజా కోపంగా చామంతి వైపు చూస్తూ ఉంటుంది. ఇక రోజా అక్కడ నుండి వెళ్ళిపోగానే అసలు స్వీట్లో ఉప్పెలా వచ్చింది, ఏం అర్థం కావట్లేదు, ఎవరైనా కలుపుంటారా, కలిపితేనే కదా ఉప్పు వస్తుంది అనే విధంగా అంటూ వెంటనే అటు ఇటు చూస్తూ ఉంటుంది. అంతలో అక్కడే దీక్ష గాజు ముక్కను చూసి ఇది ఎవరిదబ్బా, ఎవరిదయ్యుంటుంది, ఈ ఇంట్లో ఈ గాజు ఎవరేసుకున్నారో అనే విధంగా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా ఇది దీక్ష అమ్మగారిది కదా, అమ్మగారి ఉప్పు కలిపి ఉంటారు అని కోపంగా అనుకుంటూ చెప్తాను, మా అక్కతోనే నన్ను కొట్టిస్తావా, ఎంతో కష్టపడి మా అక్క సేమియా చేస్తే చెల్లా చెదురు చేస్తావా, నేనేంటో చూపిస్తాను, మా అక్కని బాధ పెడతావా, అందరి ముందు మా అక్క చులకనైపోయింది, ఇక నా సంగతి ఏంటో నీకు చూపిస్తాను, మా అక్కని బాధ పెట్టిన నిన్ను అంతకంటే ఎక్కువ రేట్లు బాధ పెడతాను అని ఈ విధంగా అనుకుంటూ వెంటనే దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో సాంగ్ పాడుకుంటూ చిట్టి వస్తాడు. ఇక అప్పుడు వెంటనే ఏంటి చిట్టి సమయం సందర్భం లేని పాటలు పాడుతున్నావు, భాషలో ఏముంది, భావమైతే ఒకటే కదా అందుకే పాడాను, అవునా సరేలే, ఇదిగో ఆ స్వీట్లో ఉప్పు కలిపింది దీక్ష అమ్మగారే, గుర్తు పట్టేశావా, అవును తనకి నేను గట్టిగా బుద్ధి చెప్పాలని అనుకుంటున్నాను, సరే నువ్వు చేసి ఎలా చేస్తాను, నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసేయి, నిజంగాన చిట్టి నేనున్నాను కదా చూసుకోవటానికి అని విధంగా అంటూ వెంటనే చిట్టి చెప్పగానే ఇక కోపంగా దీక్ష రూమ్లోకి వెళ్తుంది. ఎవరు ఎవరు అని అటు ఇటు చూస్తూ ఉండగా ముసుగేసి వెంటనే ఇక చామంతి తడాక చూపిస్తూ ఉంటుంది. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్